నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యకర్తలు అన్ని విధాలు ఆదుకుంటామని, వచ్చేది మన ప్రభుత్వమే, ఇంకా 3 సంవత్సరాలు ఊపిక పెట్టుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే, మీరేం భయపడకండి, వాళ్ళ గురించి నేను విడిచిపెట్టను, వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళకి తప్పకుండా సినిమా చూపిస్తాం, ఏదించే వారిని విడిచిపెట్టాం, వారి పేర్లు రాసి పెట్టుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తాం అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను గురించి వాళ్ళ వేధింపులు చేస్తున్నారు, అక్రమంగా కేసులు పెట్టి, కాబట్టి వచ్చేది మా ప్రభుత్వమే, ఎవరెవరు మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళకందరికీ తప్పకుండా సినిమా చూపిద్దాము అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో కార్యకర్తలను అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వము ఎన్ని బెదిరింపులు చేసినా లొంగని స్థానిక నేతలకు అభినందనలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీని పరిస్థితి ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేసుకోండి. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో ఏమనేది చూద్దాం. ఏదించే వారిని ఇడిచిపెట్టాం, వారి పేర్లు రాసి పెట్టుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తాం, అక్రమ కేసులతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదింపులు, మీ బాధలు చూస్తున్నా, అందుకే భరోసా ఇస్తున్నా, మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే, అదే స్ఫూర్తితో 3 ఏళ్ళు పని చేయాలి, జగన్ 2.0లో కార్యకర్తలు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం, ప్రభుత్వ బెదిరింపులకు లొంగని స్థానిక నేతలకు అభినందనలు, పార్టీని మరింత బలోపేతం చేయడంపై జగన్ దిశ నిర్దేశం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, వేధించే వారిని విడిచిపెట్టాం, వారి పేర్లు రాసి పెట్టుకోండి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరిని మేము వదిలే ప్రసక్తి లేదు, కాబట్టి వారి పేర్లు రాసి పెట్టుకోండి అని ఈరోజు రాష్ట్రంలో విలువలు విశ్వనీయత లేని రాజకీయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య పవిత్ర తులసి మొక్కల తెగువ చూపించి విలువలతో కూడిన రాజకీయాలకు అర్థం చెప్పి వాటిని చంద్రబాబుకు చూపి నిలబడిన మీ అందరికీ మీ జగన్ హ్యాట్స్ ఆఫ్. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు విశ్వనీయత ఉండాలి, కానీ వాటినన్నింటినీ చంద్రబాబు దిగదార్చారు. ఈ పరిస్థితి రావాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. చూడండి, మీరే చెప్పండి. విశ్వనీయత ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 5 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వంలో ఇవన్నీ ఉన్నాయా? ప్రజలారా మీరే ఆలోచించండి. ఎంతోమంది అమాయకులను జైల్లో వేయించి, చిన్న పోస్టు పెట్టిన వాళ్ళు కూడా జైల్లో వేయించారు. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, కొడాలి నాని, వలభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, పేరు నాని, వీళ్ళందరూ వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? విశ్వసనీయత అంటే ఇదేనా? అంటే బూతులు తిట్టి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడినారు? వలభనేని వంశీ, కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారిని, అంత వయసున్న వ్యక్తిని కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కూడా మాట్లాడినారు. మరి అప్పుడు ఏమీ విశ్వనీయత విలువలు అప్పుడు ఏమీ గుర్తుకు రాలేదు, కానీ అధికారం పోగానే ఇప్పుడు గుర్తుకు వచ్చింది నేనుంటాను అని. అధికారం ఉన్నప్పుడు ఒకటిగా ఉండి అధికారం లేనప్పుడు ఇంకోటిగా మాట్లాడితే రాజకీయ నాయకులకు విలువలు తగ్గిపోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలనేదే ప్రజల యొక్క కోరిక. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అన్ని మద్యం కుంభకోణములు, శాండు, ఇసుక, అన్ని కుండ్ల కుంభకోణాల్లో రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మద్యపానం నిషేధం అంటూ మద్యపానం మీదనే మద్యమ కుంభకోణంలోని 3,500 కోట్లు చేతులు మారినాయి. ఆ 3,500 కోట్లు ఎక్కడ పోయినాయి ఏమనేది కూడా తెలియట్లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేర్లు రాసి పెట్టుకోండి, నేను వాళ్ళని చూస్తా, వాళ్ళకందరికీ సినిమా చూపిద్దామని అంటున్నారు.
ఇప్పుడు సినిమా చూపిస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన జైలు జీవితం గడుపుతున్నాడు. రాజశేఖర రెడ్డి కాలంలో శ్రీలక్ష్మి ఆయము జైలు జీవితం గడిపొచ్చింది. ఇప్పుడు చూపించిన అధికారులు చాలామంది చూడండి, రఘురామరాజు గారిని కొట్టిన అతను జైలు జీవితం గడిపాడు. విజయవాడ సిపిగా పనిచేసిన గున్ని ఠానా వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యారు. అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో విచ్చలవిడిగా చేసుకుంటూ పోతే ప్రభుత్వ అధికారుల జీవితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తేలింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు వేశారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో 1000 కోట్లు బయటపడుతున్నాయి. మరి దీంట్లో ఈ 3500 కోట్లు ఎవరికి చేరినాయి? దీనికి బాధ్యతలు ఎవరు? దీన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పే అంతా నెలకు 50 నుంచి 60 కోట్ల డబ్బు మేము ఇస్తా వచ్చాం, అది జగన్కే ఇచ్చామని అందరూ చెప్తున్నారు. మరి జగన్ పరిస్థితి ఏమిటి? వారి పేర్లు రాసి పెట్టుకోండి, సినిమా చూపిస్తామని 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తామని వాళ్ళకి చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు మీ మీద ఉన్న కేసులు 11 సిబిఐ కేసులు, మద్యం కుంభకోణం కేసు, అన్ని కేసులు మీ వైపే చూపిస్తున్నాయి. మరి మీ పరిస్థితి ఏమిటి అనేది జనము చూస్తున్నారు. కాబట్టి ముందు మీ పరిస్థితి నుంచి బయటపడగలిగితే అప్పుడు కార్యకర్తలకు మీరు చెప్పేది కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇన్ని కేసులు పెట్టుకొని మీరు వాళ్ళ కార్యకర్తలకు చెప్తూ ఉంటే ప్రజలు కూడా ఏమనుకుంటారు? ఆలోచించండి. పరిపాలించే వాళ్ళు మంచిగా ఉండాలి, పరిపాలన పడేవాళ్ళు కూడా బాగుంటారు. పరిపాలించే వాళ్ళే తప్పులు చేస్తూ ఉంటే ఇంకా ప్రజలకు ఎలా ఉంటుంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏమనేది మనం మాట తప్పలేదు, ఇలువలు వదలలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది, 2 ఏళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు, ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయి. కానీ ఏనాడు సాకు చూపలేదు, ఎదరగొట్టి పని చేయలేదు, మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి మాటకు కట్టుబడాం, పథకాలు అమలు చేశాం. మళ్ళీ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? మెగా డిఎస్సి ఎందుకు చేయలేదు? ఉద్యోగస్తులకు ఎందుకు వాళ్ళకు ఇవ్వలేదు? అన్ని మేనిఫెస్టోలు పెట్టినవి బటన్ నొక్కితేనే కాదండి, బటన్ నొక్కిన దాంట్లో కూడా కుంభకోణం జరిగింది అనేది దర్యాప్తు జరిగింది. ఇప్పుడు మద్యం కుంభకోణం ఈడీ చేతిలోకి వెళ్ళింది. దీని పరిస్థితి ఏమి? పర్యవసం పేరుతో చూద్దాం. ఇప్పుడు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇచ్చిపెట్టము అని అంటున్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఏది ఇచ్చే వారిని ఇచ్చిపెట్టాం, వారి పేర్లు రాసి పెట్టుకోండి అని అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం ఉందని చెప్పి అధికారులను వాడుకుంటే ఆ అధికారులు కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎలా జైలు జీవితం గడిపారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు కూడా జైలు జీవితం గడపాల్సి వస్తుంది. మీకు అధికారాలు ఇచ్చింది ప్రజల కోసమే తప్ప రాజకీయ నాయకుల కోసం కాదు. కూటమి ప్రభుత్వంలో కూడా చాలామంది ఇప్పుడు అధికారులను వాడుకుంటున్నారు. చాలామంది మినిస్టర్లు కూడా అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఈ మద్యం దాంట్లో కూడా కమిషన్ల కోసం భూ కబ్జాలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వీటిని పరోసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే కొన్ని బయటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూడా అవినీతి పెరుగుతుంది అనేది ప్రజలకు తెలుస్తుంది. దీన్ని సరిదిద్దుకుంటే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే వైసీపీ ప్రభుత్వం లెక్క మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.